వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఏపీలోని రాజకీయ పార్టీలు కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నాయి. తిరుమల వెంకటేశ్వరుణ్ణి తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నాయి. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన నేతలు బజార్ను పడేస్తున్నారు. నెయ్యి కల్తీ వ్యవహారంలో అధికార విపక్షాలు తప్పు మీదంటే కాదు మీదేనని వాదించుకుంటున్నాయి. తిరుమల వెంకటేశ్వరుడి మహాప్రసాదం లడ్డూ చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని అధికార కూటమి ఆరోపిస్తోంది. లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. అయితే శ్రీవారి చుట్టూ రాజకీయాలు ఎందుకు జరుగుతున్నాయి? లడ్డూ వ్యవహారాన్ని ఎందుకు సాగదీస్తున్నారు? తిరుమల లడ్డూ కల్తీ పదే పదే ఈ వ్యాఖ్యలను జనంలోకి తీసుకుని వెళ్లడం వల్ల ఏ పార్టీకి ఎంత ప్రయోజనమో తెలియదు. కానీ చివరికి దెబ్బతిన్నది మాత్రం తిరుమల ప్రతిష్ట, భక్తుల మనోభావాలు. ఇప్పటికే జరగాల్సినంత డ్యామేజ్ జరిగింది. రాజకీయంగా ఎవరి పబ్బం వారు గడుపుతున్నారు. ఇకనైనా వదిలేయక ఎందుకు సాగదీస్తున్నారు? అధికార పక్షం ప్రతిపక్షంపై ఆగ్రహం సహజం. కానీ ఈ విషయంలో ప్రతిపక్షానికి జరగాల్సిన నష్టం జరిగింది. నిన్న ఎన్నికల్లోనే వైసీపీకి ప్రజలు తీర్పిచ్చారు. 11 స్థానాలకు తగ్గించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అయినా ఇంకా ఎందుకు రాజకీయం? లడ్డూ కల్తీ ఆరోపణలు చేసేవారు దానిపై కేసులు పెట్టారు. ఏకంగా దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థకు అప్పగించారు. సిబిఐ ఒక సిట్ వేసింది. కేసు దర్యాప్తు చేసి దోషులను తేల్చింది. లడ్డూ కల్తీ జరిగింది, జంతువుల కొవ్వు మాత్రం లేదు అని చెప్పింది. దోషులు అరెస్ట్ అయ్యారు. కేసు ఇప్పుడు కోర్టులో ఉంది కనుక చట్టపరంగా న్యాయపరంగా జరగాల్సినంత జరిగింది. ఇకపైన జరిగేది కోర్టుల్లో జరుగుతుంది. ఈ విధంగా స్వామివారిని బజారుకీడ్చడం ఎందుకు? నోటికొచ్చినట్లు తిట్టుకోవడాలు, ఇళ్లపై దాడులు చేసుకోవడాలు ఎందుకు? తిరుమలను పొలిటికల్ పార్టీలు ఎన్నికల అంశంగా మార్చేశాయి. తిరుమల లడ్డూ చుట్టూ, తిరుమల చుట్టూ వివాదాలు సృష్టిస్తూ తమ రాజకీయ అవసరాల కోసం, తమ గెలుపు కోసం, రాజకీయ మనుగడ కోసం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని, తిరుమల ఔన్నత్యాన్ని వాడుకోవడానికి వెనకాడడం లేదు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. అన్ని పార్టీలు మరో పార్టీని భ్రష్టు పట్టించడానికి ఏ వ్యవస్థల్ని వదిలిపెట్టట్లేదు. చివరికి తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా పార్టీల స్వార్థానికి, రాజకీయాలకు బలైపోతున్నాడు. తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని ఒకరంటారు, నెయ్యిలో కల్తీ జరగలేదని మరొకరంటారు. తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు అవశేషాల నుంచి తీసిన కొవ్వు కలిసిందని ఎన్డీఏ కూటమి ఆరోపించింది. తిరుమల నెయ్యిలో జంతు అవశేషాల కొవ్వు లేదని మరో పార్టీ వాదిస్తోంది. పార్టీల వాదోపవాదాలతో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక జనం అయోమయంలో పడ్డారు. ఎవరి మాట నమ్మాలో ఎవరి మాట నమ్మకూడదో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. మొదట్లో జంతువులకు చెందిన కొవ్వు ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పుడు దాన్నే వైసీపీ రాజకీయ అస్త్రంగా వాడుకుంటోంది. నిజానికి తిరుమల లడ్డూలో జంతు కళేబరాలకు చెందిన కొవ్వు ఉన్నట్లు ఏ రిపోర్ట్లలోనూ నిర్ధారణ కాలేదు. సిబిఐ కూడా కల్తీ జరిగిందని మాత్రమే చెప్పింది. కానీ ఎక్కడా జంతువుల కళేబరాలు ఉన్నట్లు తేలలేదు. అయితే శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తిన్న భక్తులు ఆందోళన చెందారు. జంతు కళేబరాలు కలిశాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే లడ్డూను అయోధ్యకు సరఫరా చేశారు. లడ్డూలో కల్తీ జరిగితే నిరూపణ అవ్వాలి, దోషులకు కఠిన శిక్షలు పడాలి. కానీ జంతువుల కళేబరాలకు చెందిన కొవ్వు ఉందా లేదా అన్నది సబ్జెక్ట్. ఏకంగా సీఎం చంద్రబాబే లడ్డూ తయారీపై హాట్ కామెంట్స్ చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో తిరుమల పవిత్రతను భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు పవిత్రతగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదం నుంచి నిత్యాన్నదానం వరకు అన్నింటినీ నాశనం చేశారని ఆరోపించారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారు చేయాల్సిన శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో జంతువుల కొవ్వును కలిపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని మండిపడ్డారు. లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని సెన్సేషన్ కామెంట్ చేశారు. ఆ విషయం తెలిసి ఆవేదన చెందారన్నారు. ఇప్పుడు తాము స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నామని అన్నారు. పవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్ర దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు ఒకసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసి రకం నెయ్యి వాడారు. మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 320 రూపాయలకు నెయ్యి వస్తుందని నాసి రకం, వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. చంద్రబాబు వ్యాఖ్యలకు బలం చేకూరేలా ఎన్డీడీబీ CALF ల్యాబ్ నివేదిక వెలుగులోకొచ్చింది. వైసీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ల్యాబ్ నిర్ధారించింది. జూలై 2, 2024న ప్రసాదం శాంపిల్స్ను ల్యాబ్కు పంపారు. జూలై 17న ఎన్డీడీబీ CALF నివేదికలో జంతువుల కొవ్వు వాడినట్టు తేలింది. ఆవు నెయ్యిలో సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలు వాడినట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలింది.
దీంతో శ్రీవారి లడ్డూల తయారీకి వాడిన నెయ్యిపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ అధినేత జగన్ అప్పట్లోనే ఖండించారు. అన్ని టెస్టులు పూర్తయ్యాకనే నెయ్యి సరఫరా జరుగుతుందని అన్నారు. తమ హయాంలో 18 సార్లు, 2014-19లో చంద్రబాబు 15 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపారని గుర్తు చేశారు. తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని చంద్రబాబు మాత్రమే దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. దేవుడంటే భక్తి, భయం లేని చంద్రబాబు లడ్డూలో కల్తీ జరిగిందని మాట్లాడడం విడ్డూరమని విమర్శించారు. కల్తీ నెయ్యి ఆరోపణలు ఉన్న ట్యాంకర్లు ప్రసాదం పోర్టులోకి వెళ్లి ఉంటే ఆధారాలు చూపించాలని జగన్ డిమాండ్ చేశారు. సాధారణంగా రాజకీయ నాయకులు జనం భావోద్వేగాలతో పొలిటికల్ గేమ్ ఆడాలని చూస్తున్నారు. ఇందుకోసం అన్ని రకాల సెంటిమెంట్లను వాడుకుంటారు. కానీ బ్రిటిషర్లు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో చూసిన తిరుమల క్షేత్రాన్ని మన నాయకులు మాత్రం దాని పవిత్రత గురించి తెలిసి రాజకీయ రచ్చకు కేంద్రంగా మార్చడం ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిన విషయం. అసలు తిరుమలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. తిరుమల కొండ మీద దేవుడి గురించిన మాటలు తప్ప మరో మాటే వినిపించకూడదని నిబంధనలే ఉన్నాయి. కానీ అవన్నీ సామాన్యులకే. నేతలు మాత్రం నోటికొచ్చినట్లు మాట్లాడుతూనే ఉన్నారు. పైగా ఏమాత్రం దేవుడంటే భయం, భక్తి లేకుండా, ధర్మం గురించిన కనీస అవగాహన, ఆలోచన లేకుండా భక్తుల్లో లేనిపోని సందేహాలు వచ్చేలా చేస్తున్నారు. ఇలాంటి వైఖరి తగదని ఎవరైనా అన్నా పారదర్శకత పేరుతో అనకూడని మాటలు మాట్లాడుతున్నారు. తిరుమల శ్రీవారు, ఆ క్షేత్రం, ప్రసాదంగా ఇచ్చే లడ్డూ కేవలం తెలుగువారికే పరిమితమైనవి కావు. అవి ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతాయి. ఈ సంగతి తెలిసి కూడా మన నేతలు లడ్డూ గురించి ఉన్నది కొంత, తాము ఊహించుకున్నది మరికొంత కలిపి సొంత కవిత్వాలు దట్టించి వదులుతున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ అంటే అవి తిన్నవారు ఏమైపోతారు, ఏం ఊహించుకుంటారనే యుక్తాయుక్త విచక్షణ గురించి పట్టించుకోకుండా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. చివరకు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు, గతంలో ఆ పదవులు నిర్వహించిన వారు కూడా లడ్డూ విషయాన్ని మరింత పెద్దది చేసి, రాద్ధాంతం చేసి, అందులో నుంచి ఏదో రాజకీయ లబ్ధి పొందాలని ఆశించడాన్ని ఏమనాలో వారికే తెలియాలి. తిరుమల లడ్డు వ్యవహారం ఏడాదిన్నరగా కంటిన్యూ అవుతూనే ఉంది. జంతువుల కొవ్వుతో తయారు చేశారని చంద్రబాబు ఆరోపిస్తే సిబిఐ రిపోర్టును వైసీపీ ప్రస్తావిస్తోంది. జంతువుల కొవ్వు ఎక్కడ కలిసిందో చెప్పాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. తిరుమల లడ్డూపై అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కల్తీ జరగలేదని వైసీపీ వాదిస్తుంటే, లడ్డూ తినాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని సిబిఐ నివేదిక పంపిందని, దోషులను అన్ని విధాలా శిక్షిస్తామని స్పష్టం చేశారు. పాలు లేకుండా నెయ్యి తయారు చేసే విధానానికి ఊతమిచ్చేలా నిబంధనలు మార్చేశారని కూటమి ఆరోపించింది. నాటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న నెయ్యి టెండర్లలో పాల్గొనే సంస్థలతో ఆర్థిక లావాదేవీల చర్చలు జరిపారని కూటమి నేతలు అంటున్నారు. ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు దేవుడంటే కూడా లెక్క చేయలేదని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘోరమైన నేరం చేసి మహాపాపానికి ఒడిగట్టి ఎదురుదాడి చేస్తున్నారన్న సీఎం విషయాన్ని ఇంతటితో వదలమని స్పష్టం చేశారు. బ్రిటిష్ వాళ్లు సైతం వెంకటేశ్వర స్వామి జోలికి రాలేదని అన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్లు దేవుడితోనే పెట్టుకున్నారని మండిపడ్డారు. 2022లోనే కల్తీ నిర్ధారణ అయినా ఎందుకు నివేదికను తొక్కిపెట్టారని నిలదీశారు. దేవుడంటే లెక్కలేనితనమని అనుకోవాలా? విశ్వాసం ఉండే భక్తుల మనోభావాలను దెబ్బతీయాలనేది మీ లక్ష్యమా అని ప్రశ్నించారు. చరిత్రలో వెంకన్నస్వామి జోలికి ఎవరూ రాలేదన్న సీఎం, బ్రిటిష్ వాళ్లు కూడా వెంకన్నస్వామి జోలికి రాలేదని, ఇంకా అభివృద్ధి చేశారని తెలిపారు. తప్పు చేసి దాని నుంచి ప్రజలను దృష్టి మరల్చేందుకు మాపైనే దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోవాలని సిబిఐ నివేదిక పంపిందని సీఎం, దోషులను అన్ని విధాలుగా శిక్షిస్తామన్నారు. ఏకసభ్య కమిషన్ వేసి అన్ని పరిశీలిస్తామన్నారు. ఎక్కడ కూడా సిబిఐ రిపోర్ట్లో ఇది కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు. నిన్న అతని స్పీచ్ చూస్తే ఏమనాలో నాకు తెలియదు. కరుడు కట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు. నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే భక్తులందరినీ ఒక సామాన్య భక్తుడిగా అపీల్ చేస్తున్నాను. రిపోర్ట్స్ అన్నీ మీ రోజుల్లో ఉంటాయి. దేవుని యొక్క పవిత్రత మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత. భగవంతుడిపై పగబట్టి 7 కొండల్ని 2 కొండలుగా చిత్రీకరించిన చరిత్ర వైసీపీదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భగవంతుడితో పెట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతారని, బతికి ఉన్న దాఖలాలు లేవని అన్నారు. ఇప్పటికైనా చేసిన మహాపాపానికి దేవుణ్ణి క్షమాపణ కోరకుంటే మట్టి కరిచిపోతారని మండిపడ్డారు. భగవంతుడికి మోకరిల్లే వరకు విషయాన్ని వదిలిపెట్టమని ఆయన హెచ్చరించారు. కల్తీ లడ్డూ వ్యవహారం ముమ్మాటికి తెలిసి చేసిన నేరమని అన్నారు. 2022లోనే కల్తీ నిర్ధారణ అయినా అయోధ్యకు కల్తీ లడ్డూలు పంపి మహాపాపానికి ఒడిగెట్టారని ఆరోపించారు. ఎన్డీడీబీ జంతు కొవ్వు అవశేషాలు నిర్ధారిస్తే తమ వద్ద అలాంటి పరీక్ష చేసే సామర్థ్యం లేదని ఎన్డీఆర్ఐ చెప్పిందన్నారు. భగవంతుడికి మోకరిల్లే వరకు విషయాన్ని వదిలిపెట్టమని ఆయన హెచ్చరించారు. మీరు ఇలా బుకాయించుకొని చేసిన తప్పులు క్షమాపణ వేడుకోండి.
తప్ప మీరు కూర్చోబెట్టి మేము క్షమాపణ, మీరు భగవంతుడికి మీరు క్షమాపణ చెప్పాలి, ఏడుకొండల వాడికి మీరు క్షమాపణ చెప్పాలి. ఈరోజు మీరు మాట్లాడుతుంది ఈ రోజుతో ఆగదు. ఇది ఐ విల్ మేక్ షూర్, మా కూటమి విల్ మేక్ షూర్ దట్ యు విల్ బి లయబుల్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా. ఇది ఎంత టైం పడుద్ది, ఏం టైం పడుద్ది అనేది సిబిఐ ఫర్దర్ రిపోర్ట్ రావాలి, అది కేసులోకి మన కోర్టులకు వెళ్ళాలి. అన్నీ అయిన తర్వాత ప్రతి ఇది అయితే మేము 100% దీన్ని వదలం. ఖచ్చితంగా ఈ దోషులను ఎవరైతే ఉన్నారో మేము క్షమాపణ చెప్పడం కాదు, మీరు భగవంతుడికి మోకరిల్లే వరకు యుద్ధం సాగొద్దు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు ఘోరంగా మాట్లాడారని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. తిరుమల లడ్డూ విషయంలో సిట్పై నమ్మకం లేకనే తాము సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ నిర్ధారించిందన్న ఆయన, లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారంటూ భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని మండిపడ్డారు. సిట్ విచారణతో జంతు కొవ్వు కలవలేదని నివేదికలో స్పష్టమైందన్న ఆయన, సీబీఐ స్పష్టం చేసినా కూటమి మళ్లీ విషప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే నెయ్యి ట్యాంకర్లు వచ్చాయన్న వైవి సుబ్బారెడ్డి చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. సిఎఫ్ఆర్ఐ రిపోర్టుపై కూడా మంత్రులు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జంతు కొవ్వు ఉందని రిపోర్ట్లో ఉంది కాబట్టే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అనేది కరెక్ట్ కాదు. ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉంది, ఇది మెన్షన్ చేశారు, కానీ పైన రాశారు క్లియర్గా సస్పెక్టెడ్ ఉన్నప్పుడు నీకు కన్ఫర్మ్ కాకుండా ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ విధంగా మీడియా ముందుకు వచ్చి పార్టీ సమావేశంలో మాట్లాడతారండి? మళ్ళా ఇప్పుడు కూడా అదే ధోరణి కంటిన్యూ చేస్తున్నారు. తిరుమల లడ్డూకు ఫ్లేవర్ రావడానికి టీడీపీ హయాంలో కెమికల్స్ ఎందుకు కొన్నారని ప్రశ్నించారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. ఆ రోజు వాడిన నెయ్యి కల్తీ కనుకనే వాసన రావడం కోసం కెమికల్స్ వాడారని ఆరోపించారు. తిరుమల లడ్డూ నెయ్యి సరఫరాపై 2014 నుంచి సీబీఐ ఎంక్వైరీ వేయించే దమ్ము ఉందా అని సవాల్ చేశారు భూమన. చంద్రబాబులో నిజంగా భక్తి ఉంటే టీడీపీ హయాంలో నెయ్యి సరఫరా చేసిన వాళ్లపై, ఆ నెయ్యిని కొన్న వాళ్లపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. మీ హయాంలో నుంచి కూడా దర్యాప్తు చేయవలసేటువంటి ధైర్యం మీకు రావాలని కోరుకుంటున్నా. ఈ రోజు మీరు దోషులుగా చూపించినటువంటి వ్యక్తులే మీ హయాంలో కూడా అధికారులు, సరఫరాదారులు అన్నటువంటి విషయాన్ని మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టుగా ఈ తప్పిదమంతా మా మీద వేసేటువంటి మాటలు, నిందలు తప్పు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాం. ఎన్డీడీబీ రిపోర్టు గాని, ఎన్డీఆర్ఐ రిపోర్టు గాని ఎక్కడా కూడా జంతువుల కొవ్వు కలవలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా పేర్కొన్నది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలపకపోయినా తమపై కుట్రపూరితంగా తప్పుడు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు వైసీపీ అధినేత జగన్. తిరుమల భక్తుల మనోభావాలను సీఎం చంద్రబాబు దెబ్బతీశారని విమర్శించారు. నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని, కేంద్రానికి సంబంధించిన ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబ్లే రిపోర్టులు ఇచ్చాయని గుర్తు చేశారు. లడ్డూ, నెయ్యి శాంపిల్స్ను సీబీఐ ఆధ్వర్యంలో అన్ని టెస్టులు జరిగాయని, ఎలాంటి కల్తీ లేదని నివేదికలు ఇచ్చాయని జగన్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లెంపలేసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కొవ్వులు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ, ఇటువంటివి ఇంకొకటి కానీ ఇటువంటివి అవి ఏవి లేవు అని చెప్పి నిర్ధారణ చేసి సర్టిఫికెట్లు ఇస్తే, ఆ సర్టిఫికెట్లు సాక్షాత్తు సిబిఐ వాళ్ళ సిబిఐ ఛార్జ్ షీట్లో ఈ ఎన్డీడీబీ సర్టిఫికెట్, ఎన్డీఆర్ఐ సర్టిఫికెట్ రెండు కూడా పెట్టి సిబిఐ ఛార్జ్ షీట్ కూడా క్లోజ్ చేసింది. తిరుమల వెంకటేశ్వరుడి భక్తులు లడ్డూను పవిత్రంగా భావిస్తారు. లడ్డూ ప్రసాదం తీసుకుంటే స్వామి దర్శనం చేసుకున్నట్టేనని నమ్మే భక్తులకు కొదవలేదు. అలాంటి పరమ పవిత్రమైన లడ్డూ తయారీ, అందులో కలిపే దినుసుల గురించి ఆంధ్రప్రదేశ్లోని పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. భక్తులు స్వీకరించే లడ్డూలో అవి కలిపారు, ఇవి కలిపారు అంటూ మొదలైన ప్రచారంతో భక్తులు అయోమయంలో పడ్డారు. అసలు ఏది నిజం, ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితికి తెచ్చారు. లడ్డూ వ్యవహారం భక్తులందరినీ ఆందోళనకు గురిచేసింది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే లడ్డూకు సంబంధించిన ప్రతి విషయాన్ని అనుమానించాల్సిన దుస్థితొస్తుందేమోననే భయాలు వెంటాడుతున్నాయి. అయినా సరే ఈ సున్నితమైన విషయాన్ని వీలైనంత తొందరగా తేల్చేయాలని కాకుండా మరింతగా నాంచాలని చూస్తుండడం కూడా విచిత్రంగానే ఉంది. కల్తీ జరుగుంటే అందుకు బాధ్యులైన వాళ్లపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అలాగే భవిష్యత్తులో కల్తీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఏపీలోని ఏ రాజకీయ పార్టీ ఇవన్నీ ఆలోచించడం లేదు.
తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట ఎలా పోయినా మనకు అనవసరం. ఈ వివాదం నుంచి ఎంతో కొంత రాజకీయ ప్రయోజనం రాబట్టాలనే లక్ష్యంతోనే ఇవి పనిచేస్తున్నాయి. తిరుమల తెలుగు వాళ్ళ ఆధ్యాత్మిక చిరునామా. అలాంటి తిరుమలను పొలిటికల్ పార్టీలు ఎన్నికల అంశంగా మార్చేశాయి. తిరుమల లడ్డూ చుట్టూ వివాదాలు సృష్టిస్తూ తమ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు. నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగొస్తుందనేది సామెత. ఇక్కడ తిరుమల లడ్డూ వ్యవహారంలోనూ అసలు నిజం ఏంటో తేలేలోపే ఇబ్బడి ముబ్బడిగా అబద్ధాలు కోట్లాది మంది భక్తుల మెదళ్లలోకి వెళ్లిపోయి లేనిపోని గందరగోళానికి తెరతీశాయి. ఇక్కడ తప్పు జరిగిందా లేదా అనేది ఓ ఎత్తైతే ఆ తర్వాత నడిచిన రాజకీయ డ్రామా మరో ఎత్తు. కేవలం తప్పు, దాన్ని ఎలా సరిదిద్దాలి అనే అంశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినట్టయితే తిరుమల ప్రతిష్ట ఇంతగా పలుచనయ్యేది కాదు. కానీ ఏపీ నేతలు అనుచిత లబ్ధి కోసం ప్రయత్నించి కోట్లాది మంది భక్తుల మనసుల్లో చిచ్చుపెట్టారు. తిరుమల శ్రీవారితో పెట్టుకున్న వారెవరూ బాగుపడలేదనే విషయం తెలుగువారందరికీ తెలుసు. మన నేతలు కూడా వెంకటేశ్వర స్వామి విషయంలో గతంలో జాగ్రత్తగానే ఉండేవాళ్లు. కానీ ఇటీవలే రాజకీయ పోకడలు బాగా మారిపోయాయి. ప్రతిసారి ఎన్నికల సమయంలో తిరుమలకు సంబంధించిన ఏదో ఒక వివాదాన్ని వాడుకోవడం, లేదంటే లేని వివాదం సృష్టించడం వంటివి చేస్తూనే ఉన్నారు. దీనికి ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. ఏ పార్టీకి దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకోకూడదన్న ఇంగితం ఉండట్లేదు. అన్నీ ఆతాను ముక్కలే అన్నట్టుగా శ్రీవారిని ఎంత బాగా రాజకీయంగా వాడుకోవాలా అని వ్యూహరచన కూడా చేస్తుండడం మరింత శోచనీయం. తిరుమల లడ్డూ విషయంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే మొత్తం వ్యవహారంలో ధర్మాన్ని కాపాడాలనే నిష్ఠ భూతద్దంలో పెట్టి చూసినా కనిపించడం లేదు. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా ఏం చేయాలనే ఆలోచన కూడా లేదు. ఎంతసేపు జరిగిన పొరపాటుకి ఎవరిని బాధ్యుల్ని చేద్దామా, ఎంతగా అవతలి వారిపై బురద జల్లుదామా అనే ఆలోచనే తప్ప ఎక్కడా ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూడాలంటే ఏం చేయాలనే కార్యాచరణ సంగతి తర్వాత కనీస ఆలోచన కూడా జరగడం లేదు. తెలియక చేసిన పాపానికైనా పరిహారం ఉంటుందేమో కానీ తెలిసి చేసే పాపాన్ని దేవుడు కూడా క్షమించడు అంటారు. ఓవైపు తాము మహాభక్తులం, శ్రీవారిపై తమకు ఉన్న శ్రద్ధ ఇంకెవరికీ లేదని గొప్పలు చెప్పుకుంటారు. మరోవైపు అదే నోటితో తిరుమలలో ఏవేవో జరిగిపోతున్నాయని ముందు మాట్లాడేసి తర్వాత తీరిగ్గా ఆధారాల కోసం వెతుకుతారు. వెంకటేశ్వర స్వామి దగ్గర ఇవేం కుప్పిగంతులని భక్తులు కూడా ఆశ్చర్యపోతున్నారు. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో మొదట్లో ఏమైందో అని అనుమానించిన వారు తర్వాత విచారణలో వెలుగు చూసిన విషయాలు చూసి లోలోపలే మదనపడుతున్నారు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని స్వయంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ ఆన్ రికార్డ్ ప్రకటించారు. కానీ సీబీఐ తన ఛార్జ్షీట్లో తిరుమలలో జంతువుల కళేబరాల నుంచి తీసిన కొవ్వు లేదని స్పష్టం చేసింది. అలాగని సీబీఐ ఛార్జ్షీట్ లడ్డూలో కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు. లడ్డూకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిన మాట వాస్తవమని, కృత్రిమ పదార్థాలతో నెయ్యి తయారు చేశారని సీబీఐ ఛార్జ్షీట్ స్పష్టంగా చెబుతోంది. చివరకు తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరగలేదని చెప్పలేమన్నట్టుగా ఛార్జ్షీట్ ఉంది. అత్యంత విషాదకరం ఏంటంటే ఇక్కడ ఏ పార్టీ భక్తుల మనోభావాల్ని, జనం భావోద్వేగాల్ని పట్టించుకోవడం లేదు. కేవలం ఈ అంశం నుంచి ఏదో ఒక పొలిటికల్ మైలేజ్ పిండుకోవాలని ఆతృతలోనే ఉన్నాయి. కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన విషయమైనప్పుడు దీన్ని రహస్యంగా పరిష్కరించి ఉండాల్సిందే. ఇక్కడ పార్టీలు, రాజకీయాలు, అధికారం ఇవన్నీ కొంతకాలమే ఉంటాయి. కానీ ఆశాతత్వమైన అంశాల కోసం శాశ్వతమైన శ్రీవారి ప్రతిష్టకు, తిరుమల పవిత్రతకు భంగం కలిగించే పనులు చేస్తున్నారు. ఏపీలో రాజకీయ నాయకులు మాత్రం అలాంటి సంకోచాలేవీ పెట్టుకోవడం లేదు. అంతా మా ఇష్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏం చేసినా దేవుడు దిగొచ్చి అడగడు కదా అనే ధీమాతో కనిపిస్తున్నారు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. లడ్డూ విషయంలో ఏం జరిగిందో సీబీఐ ఛార్జ్షీట్ చెప్పింది. చేయాల్సినంత రాజకీయ డ్రామా పార్టీలు, నేతలు కలిసి చేసేశారు. ఇకనైనా రాజకీయాలకు తిరుమలను వాడుకోకండి. ధర్మంపై నమ్మకం ఉంచండి. ధర్మానుసారంగా వ్యవహరించండి. ఎన్నికల్లో గెలుపు కోసమో, పార్టీ మనుగడ కోసమో తిరుమలని, వెంకటేశ్వర స్వామిని భ్రష్టు పట్టించకండి. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించండి. తిరుమలలో చేసిన పొలిటికల్ డ్రామా చాలు. ఇకనైనా ఆపండి.